నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః నారాయణాయ నమః శ్రీధరాయ నమః కేశవాయ నమః పద్మనాభాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః మృత్యుంజయాయ నమః నిర్ధాయ నమః పురుషోత్తమాయ నమః భోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనోపేత నమః హరయే శ్రీకృష్ణాయ నమః కృష్ణ పరబ్రహ్మణే నమో నమః పూర్వోక్తవిశేషమిష్టాయాం పూర్వసంకల్పానుసారేణ పూర్వసంకల్ప అనుసారేణ మమ సంతాన ప్రాప్తి సిద్ధయే గ్రహదోష నివృత్తయే గ్రహశాంతి హోమాక్షం కర్మ కరిష్యే అని మా చేతిలో 2 అక్షరాలు వేసి నీళ్ళు వేమ గ్రహశాంతి హోమాక్షం కర్మ కరిష్యే గ్రహశాంతి హోమాక్షం కర్మ కరిష్యే చేతిలో నీళ్ళు వేస్తారు. నమస్కారం. ఓం వైశ్వానరాయ విద్మహే రాలేనాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. అగ్నయే నమః. నమస్కారం నేను. ఓం అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశనే నమః కృష్ణవత్పలే నమః దేవముఖాయ నమః సప్తవిత్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. ఇప్పుడు మనం చేసేటువంటి వివరంగా మనం తొమ్మిది చెప్పుకున్నాం. మనం ఏం చేస్తున్నాము? ఈ హోమ విధానంలో అగ్నిహోత్రుని 2 భార్యలు. ఒక ఆమె స్వాహాదేవి, మరొకరు స్వధాదేవి. స్వాహాదేవి ఒక భార్య, స్వధాదేవి ఒక భార్య. ఆయనకి 2 భార్యలు. స్వాహ అన్నప్పుడు మనం వేసే ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ దేవి ద్వారా ఆయన పరమాత్మ చెందుతుంది, అంటే అగ్నిహోత్రుడికి చెందుతుంది. ఆయన భార్య అయినటువంటి స్వాహాదేవి ద్వారా, అంటే ప్రకృతి రూపిణి కదా. మనం భోజనం చేస్తున్నాం ఎందుకంటే స్త్రీ వల్లే భోజనం జరిగింది. అలాగే సూత్రం అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం భూమిని తల్లిగా ఎందుకు అనుకుంటాము? తల్లిగా భూమిని భరతమాతను తల్లిగా ఎందుకు అనుకుంటాము? మనం దాంట్లో డిస్కషన్ పెట్టి భర్త ఊరు అని చెప్పుకోవడం కాదు. తల్లి అనేది మనకి వసతిని, ఆహారాన్ని, మన యొక్క పుష్టికి కారణభూతమైన ప్రతిదాన్ని తల్లిగానే భావిస్తాం. ఇప్పుడు చెవి అంటే ఏంటి? భూమి ద్వారా మనం వచ్చే ఆహార పదార్థాలు మన బ్రతుకుతున్న మనకి జీవన విధానం తల్లియే ఉంటుంది. తల్లి ద్వారా ఈ గృహానికి భోజనం అందబడుతుంది. కనుక స్వాహాదేవి ద్వారానే ఆమె స్మరణ లేకుండా అగ్నిహోత్రుడు కూడా మనం హోమాన్ని చేయలేము. ఇక్కడ భార్య యొక్క ప్రాముఖ్యత. స్వాహాదేవి ద్వారా అగ్నిహోత్రుడికి ఆ ద్రవ్యం అందబడి, మీరు ఏది వేస్తారో అది అందబడి అది పరమాత్మకు చెందుతుంది. రెండో విషయం ఏంటయ్యా అంటే స్వధాదేవి. పితృలోకాల్లో ఉండే పితృలు ఉంటారు కదా, వారికి స్వధా అనే పేరుతో ఉండేటువంటి మరొక దేవి ద్వారా అది వాళ్ళకు అందబడుతుంది. అగ్నిహోత్రుడికి ఇస్తున్నానంటే సాక్షాత్ ఆ అమ్మవారికి ఇస్తున్నాం. ఆమె ఎవరయ్యా అంటే స్వాహాదేవి. స్వాహాదేవి ద్వారా అగ్నిహోత్రుత్వాన్ని, స్వధాదేవి ద్వారా పితృలకి అందబడుతుంది. స్వాహ స్వధా అనుభవిస్తే అటువంటి అగ్నిహోత్రుడా అంటే భార్య ఎందుకు చెప్తున్నా జీవన విధానానికి కారణము స్త్రీమూర్తియే. ఇంట్లో ఎంతమంది ఉన్నా అన్నము వండబడడం అనేది స్త్రీమూర్తి యొక్క ఆధారంగా ఉంటుంది. అలాగే ఈ శరీరం ఉన్నది. శరీరం పోషింపబడుతుంటే లోపల ఉన్న జీవశక్తి. శరీరం ప్రకృతి రూపం, పరమాత్మ రూపం, లోపల జీవశక్తి. ఆ జీవశక్తి మాట్లాడటం కానీ చూస్తున్నామంటే ఆ లోపల ఉన్న జీవశక్తి ఈ పురుష స్వరూపము. ఈ కనిపిస్తున్నటువంటి పెరిగేది, మళ్ళీ లయమయ్యేది, మళ్ళీ పుట్టేది, మళ్ళీ పెరిగేది, మళ్ళీ లయమయ్యేది ప్రకృతి రూపము శరీరం. ప్రకృతి పురుషుల యొక్క కలయికే ఈ జీవుడు. కానీ ఈ జీవుడు బ్రహ్మాన్ని తెలుసుకుని జీవం యొక్క స్పర్శతో ఉంటే జీవుడుగా ఉండిపోతాడు. పరమాత్మ స్పర్శ కలిగితే పరమాత్మగా మారుతాడు. ఈ అర్థం ఏంటంటే స్వాహాదేవి ద్వారా అగ్నిహోత్రులు మనం ఇచ్చే ద్రవ్యం ఇస్తున్నాము. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతున్నాయి అంటే ఏమేమి ఇస్తున్నాము? సమిధలు, ఆజ్యము అంటే నెయ్యి, చెరువు అంటే వండబడినటువంటి పదార్థం, అన్నం వండుతాం. కానీ దేవాలయం చేస్తున్నామంటే దాని ప్రత్యామ్నాయంగా అటుకులు ఇస్తున్నాము. ధాన్యము అంటే ఏది? బొడ్లు. సమిధ, ఆజ్య, చెరువు ప్రియ, ఈ 4 తప్పకుండా ఉండాలి హోమం చేస్తున్నప్పుడు. మిగతా ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చండీ హోమం చేస్తున్నాము, అక్కడ మనకు పాయసం అని గారెన్నీ వస్తాయి. ఆంజనేయస్వామి హోమం చేస్తున్నాము, తెల్ల ఆవాలు తమలపాకుతో చేస్తాము. ప్రత్యంగిర చేస్తున్నాం, ఎండు మిరప అంటే అవన్నీ విశేష ద్రవ్యాలు. ఈ 4 లేకుండా మిగతా రాకూడదు. ఈ 4తో కలిపే మిగతావి రాదు. ఈ 4 పరమాత్మ సమీప నవగ్రహ హోమం చేస్తున్నాం, నవధాన్యాలు. కానీ అవి లేకుండా ఇవి చేస్తే ఉపయోగం లేదు. వాటితో కలిపే ఇవి చేయాలి. ఈ 4 తప్పకుండా చేయవలసింది. ఈ 4 ద్రవ్యాలు వెయ్యగా అది హుతమవుగా, హుతమైనటువంటి పొగ దేవతను తృప్తి కలిగిస్తుంది. ఈ కనుక మనస్ఫూర్తిగా స్వాహాకి యువతలు వేసిన అవతల వేసిన నిష్ప్రయోజనం అవుతుంది. స్వాహ అన్నప్పుడు వేస్తే మాత్రమే మన శ్రద్ధ దాంట్లో కనిపిస్తుంది. హర పార్వతీపతయే హర హర మహాదేవ.
ఆకుతో అలా నీళ్లు చల్లండి. ఓం అధిదేనమన్యస్వ ఓం అదితేనమన్యస్వ సరస్వతేనమన్యస్వ దేవ సవిత పరశువ. చాలు. ఇప్పుడు అలా పెట్టేసి అది తీసుకొని హోమం చేసేది తీసుకొని ఇది దీన్ని స్రోవం అంటారు. అంతే అంటే పళ్ళని తీసాను. తీసుకుని స్వాహ అన్నప్పుడు జాగ్రత్తగా నీటిని దాంట్లో వేస్తూ ఉంటారు. మీరేం చేస్తారంటే ఇది ఇట్లా మనం తలవుడు తీసుకున్నాం. స్వాహ అన్నప్పుడు ఈ 2 వేలతో ఎంత అంటే అంగుష్టం దాటకూడదు. ఈ బొట్టన ఈ గీతని దాటకుండా స్వాహ అంటారు. అంతే మధ్య వీలుతో అది 3 పెట్టడం తప్పేది. కానీ నియమం ఏంటంటే ఇది దాటకుండా ఈ పరిధిలోనే వస్తుంది. ఓం ప్రారంభం నవ్వి వచ్చేసాను. లెక్కలోకి రావాలి అంటే గణపతి పర్వాలేదు, నవధాన్యాలు ఉన్నప్పుడు మాత్రం లెక్కలోకి రావాలి కదా. అందరం పెద్దాం. ఇప్పుడు 1000 పర్వాలేదు, సరే గణపతే కాబట్టి. అని గ్రహ సంఖ్య 27 సార్లు రావాలి లెక్క అంటే 27 ద్రవ్య 27 సార్లు ద్రవ్యం. ఓం విష్ణు 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 గణపతి హవామహే కవిం కవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గణపతయ ఇదం నమః. ప్రతిసారి మీరు వేసిన కదా మీరు అనవలసింది గణపతి, మేము చెప్పవలసిన మంత్రం మేము చెప్తాం. మీరు అనవలసింది గణపతయ ఇదం నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదహాదనః స్వాహా. ఇదం నమః. వక్రతుండాయ ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ 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 విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ఓం వల్లభ గణపతయ ఇదం నమః. వల్లభ గణపతయ ఇదం నమః. ఓం నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం
నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. భగణపతయ ఇదం నమః అనేన కరదు హోమే భగవాన్ సర్వాత్మః సర్వం శ్రీ. ఒక్కసారి నీ మాత్రమే వేయండి. పరమేశ్వరార్పణమస్తు. ఒకసారి వేయండి. అది వేస్తున్నప్పుడు ఈసారి నుంచి కొంచెం ఇటువైపు కూడా ఇట్లా కొంచెం ఒక రౌండ్ తిప్పుతున్నట్టుగా వేస్తే జ్వాల అంతా అభివృద్ధి చెందుతుంది. తదుపరి మీ యొక్క జన్మ నక్షత్ర దేవతా హోమాలు అంటే మనం ఇక్కడ మండపం చేస్తున్నప్పుడు మండప ఆరాధన చేస్తున్నప్పుడు ఎలా ప్రారంభించాము? గణపతితో ఆరాధన చేసాము. గణపతికి ఈ ద్రవ్యాలు ఇచ్చాము. ఆ తర్వాత ఎవరిని ఆవాహన చేసాం? ఉదాహరణ ఈ నక్షత్రాలు, తర్వాత నక్షత్ర దేవుడు, తర్వాత నవగ్రహాలు, ఆ నవగ్రహం, తర్వాత దుర్గా దేవుడు. అలాగే ఎవరెవరిని ఎలా అయితే ఆవాహన చేశామో ఆ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యజ్ఞ ధూపాన్ని మీరు ఇవన్నీ వెయ్యిగా కాలగా వచ్చిన ధూపం ఏదైతుందో దేవానాం ఆజ్యం ఆహారం, దేవతకి ఆ సమర్పింపబడిన నెయ్యే ఆజ్యము, ఆ నెయ్యి ఆహారం, ఆ నెయ్యిని మీరు ఆహారంగా పంపిస్తారు. ప్రారంభం మీరు అనవలసిన పదము నక్షత్ర ఉత్తరభరి నక్షత్రం. భగాయ ఇదన్నమ, భగుడు అనే పేరు కలిగిన సూర్యుడు అనే అధిపతి. ఇదన్నమ భగ భాను ఖగ పూష్ణ చెప్తూ ఉంటాం కదా, దాంట్లో 12 మందిలో భగుడు అనే పేరు కలిగిన సూర్యుడు అధిపతి. కనుక భగాయ ఇదన్నమ. ఓం శ్రేష్టో దేవానాం భగవో భగాసి ఫలుగణేస్తస్య విత్తాద్ అస్మభ్యం క్షత్రవిదరగం సువీర్యం ఓం ప్రసన్నదేహ భగో దాతా భగేత్ ప్రదాత భగో దేవీ ఫలుగణేరావివేశ భగస్యేత్తం పశుమిగమేమ యత్ర దేవై సదమాదం వదేమ స్వాహా. ఓం శ్రేష్టో దేవానాం భగవో భగాసి తత్వావిదఫలుగణేస్తస్య విత్తాద్ అస్మభ్యం క్షత్రవిదరగం సువీర్యం గోమదశ్వముదపసన్నదేహ భగో దాతా భగేత్ ప్రదాత భగో దేవీ ఫల్గుణీరావివేశ భగస్యేత్తం ప్రసవం గమేమ యత్ర దేవై సదమాదం వదేమ స్వాహా. ఓం శ్రేష్టో దేవానాం భగవో భగాసి తత్వావిదఫలుగణేస్తస్య విత్తాద్ అస్మభ్యం క్షత్రవిదరగం సువీర్యం గోమదశ్వముదపసన్నదేహ భగో దాతా భగేత్ ప్రదాత భగో దేవీ ఫల్గుణీరావివేశ భగస్యేత్తం ప్రసవం గమేమ యత్ర దేవై సదమాదం వదేమ స్వాహా. ఇదం నమః. ఓం పితృభ్య స్మఘా నక్షత్రాధిపతిభ్యః పితృభ్య స్వాహా. ఒకసారి విని పితృదేవతాయ దేవతాభ్యః ఇమాని నమః. పూర్వ నక్షత్రాధిపతయే గవాంపతయే స్వాహా. గవాంపతయ నమః. పుత్రహస్త హస్తానక్షత్రాధిపతే సవిత్రే స్వాహా. సవిత్రే నమః. దీనికి అధిపతి వాయు. వాయవ ఇదం నమః. వాయుర్నక్షత్రమభ్యే దృశ్యాం పుష్పశృంగోర్వారః అపద్వేషాగం సగధావాదీః తన్నో వాయుస్తు దృశ్యా శృణోతు తన్నక్షత్రం భూరిదాస్తమహ్యం తన్నః ప్రజాం వీరపదీం సనోతు తన్నో దేవాసో అనుజానంతకాం స్వాహా. స్వాతి నక్షత్రాధిపతయే వాయవ ఇదం నమః. వాయుర్నక్షత్రమభ్యేత నిశ్చ్యాం దిగ్వశంగో వృషభోరోరువానః సమీరజన్భవనామాతరిష్వా అపద్వేషాగం శృణుతు ధామరాదీః తన్నో వాయుస్తదనిశ్చ్యా శృణోతు తన్నక్షత్రం భూరిదాస్తమహ్యం తన్నో దేవాసో అరుజానంతకామం యథాతరేమ దురితాని విశ్వా స్వాహా. స్వాతి నక్షత్రాధిపతయే వాయవ ఇదం నమః. వాయుర్నక్షత్రమభ్యే దృశ్యాం దిగ్వశృంగో వృషభోరోరువాణః సమీరజన్భవనామాతరిష్వా అపద్వేషాగం శృణోతు ధామరాదీః తన్నో వాయుస్తదనిశ్చ్యా శృణోతు తన్నక్షత్రం భూరిదాస్తమహ్యం తన్నో దేవాసో అనుజానంతకామం యథాతరేమ దురితాని విశ్వా స్వాహా. నక్షత్రాధిపతయే వాయవ ఇదం నమః. ఆ పుత్ర నక్షత్రం చిత్తా స్వాతి. ఓం చిత్తా నక్షత్రాధిపతి పశ్చే స్వాహా. పశ్చైతం నమః. విశాఖా నక్షత్రాధిపతిభ్యః ఇంద్రాగ్నిభ్యాం స్వాహా. ఇంద్రాగ్నిభ్యాం ఇదం నమః. అలాగే ఈ 2 నక్షత్రాధిక హోమం భగుడికి వాయుదేవుడికి తర్వాత నవగ్రహాలు. ప్రతి గ్రహాన్ని కూడా మనకి 100 అంటే జపం చేసినతో పాటు మిగతా ఊరిలో అంటే 45 జపం చేస్తాం కదా అంతవరకే చేస్తామని ఎప్పుడు ఉంటుంది.
9 గ్రహాలకి చేయాలి. అది 9 సూర్యుని మొదలుపెట్టి కేతు వరకు ప్రతి వారికి 108 సార్లు హోమం జరుగుతుంది. కాబట్టి నలుగురు మంత్రం చెప్పడం వల్ల అవుతుందంటే నలుగురు మంత్రం చెప్పడం వలన ఒక పరికి వచ్చేటప్పుడల్లా 4 రకాల ద్రవ్యాలు 4 మంత్రాలు ఉదాహరణకి జపం చేస్తున్నాం. 10,000 జపం చేయాలి. 10,000 ఒక్కరు చేయడానికి ఎంత సాధ్యమవుతుందా? ఇప్పుడు 10,000 చంద్రుడు పూర్తవ్వాలి సోమవారం రోజు అంటే ఒక 3 కూర్చొని తనొక 3,000 లేదా 4 కూర్చొని తనొక 2,500 3,000 అని జపం చేస్తే 10,000 కూర్చొని అంటే సూర్యుడు 108 సార్లు హోమం అవ్వాలి అంటే నలుగురు మంత్రం చెప్పి 4 రకాల ద్రవ్యాలు వేస్తే ఇక 108 ఆహుతులు వేస్తే అంటే ఒక్కసారి అందరూ వేస్తారు. 1 2 3 4 ఆహుతులు 27 సార్లు వేసి 108 సార్లు పెడతారు. ఇక మీరు అయ్యేటంత వరకు చెప్పవలసిన కాలము సూర్యాయ ఇదం నమః. అదే బాధ్యత సూర్యాయ ఇదం నమః. ఓం ఆగుష్యేత్యస్య హిరణ్యస్థో పురుషిః సవితా దేవతా కృష్ణఛందః యజమానస్య సూర్యదోష పరిహారార్థం సూర్యగ్రహస్య దృష్టిః సంతానస్థానస్థిత ఉపరి సంతానస్థానస్య ఉపరి స్థితదోష పరిహారార్థం సూర్యగ్రహారాధనే వినియోగः. సూర్యాయ ఇదం నమః. ఓం आहत्येन रजसा वर्तमानो निवेश आगुष्टेन रजसा वर्तमानो निवेशनं पुनर्जिंगाञ्च हिरण्येन सवितार्हेन देवोयात् घोरापश्यन् स्वाहा. ओम आगुष्यायेदं नमः. ओम आगुष्टेन वर्तमानो निवेशनं पुनर्जिंगाञ्च हिरण्येन सवितार्हेन देवोयात् घोरापश्यन् स्वाहा. सूर्याय इदं नमः. ओम आगुष्टेन वर्तमानो निवेशनं पुनर्जिंगाञ्च हिरण्येन सवितार्हेन देवोयात् घोरा स्वाहा. सूर्याय इदं नमः. ओम कृष्णेशास्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. सूर्याय इदं नमः. ओम कृष्णेशास्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेशास्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेशास्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा. ओम कृष्णेन वर्तमानो निवेशयन् नमृतमृत्यन् च हृदये सुतार्थेन देवयात् घोरापुष्यन् स्वाहा.
ओम कृष्णे दशाप्तमानवेशिन्नमृत्युञ्च हिरण्येन सवितार्थेना देवयादिभुवनाश्चिन् स्वाहा 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 अग्निं दूतं प्रणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं स्वाहा कद्रजायं नमः कद्रुद्राय प्रदेशे यदद्विषे ओचे वसन्तमगं हृदये स्वाहा इदं नमः अधिदेवता प्रत्यधिदेवता सहिता येनयोर्दम्पत्योः सूर्यनारायण प्रसाद सिद्धिरस्तु तथास्तु येनयोर्दम्पत्योः सत्सन्तान सौभाग्य सिद्धिरस्तु तथास्तु సంతానవతి భవ తథాస్తు తథాస్తు. తర్వాత చంద్రుని హోమం చేస్తున్నాము. మీరు అనవలసిన పదము చంద్రాయ ఇదం నమః, చంద్రాయ ఇదం నమః. ఓం ఆప్యాయస్వేత్యస్య మంత్రస్యాం గౌతమర్షి సోమో దేవతా గాయత్రీ హిందః యజమానస్యాం మమ అనుకోండి. చంద్రగ్రహ ప్రసాదిత్యర్థే చంద్రగ్రహ దేవతా హోమే వినియోగః. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్త్వమముష్టియం భవావాదిస్య సంగతే స్వాహా. చంద్రాయ ఇదం నమః. ఓం ఆప్యాయస్వ సమేతే విశ్వతస్త్వమముష్టియం భవావాదిస్య సంగతే స్వాహా. ఓం ఆప్యాయస్వ సమేతే విశ్వతస్త్వమముష్టియం భవావాదిస్య సంగతే స్వాహా. ओम आप्यायस्व समेते विश्वतस्त्वममुष्टियं भवावादिस्य संगते स्वाहा. 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 ओम आप्यायस्व समेते वस्त्रं सज्जीकరించుకోండి. भवावादिस्य संगते स्वाहा. ओम आप्यायस्व समेते विश्वतस्त्वममुष्टियं 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 भवावादिस्य संगते स्वाहा. चंद्राय इदं नमः. अप्सरे सोमो ब्रवीन्द्र विश्वानि भेषजा अर्पिञ्च विश्वभोमावस्य विश्वभेषजे स्वाहा. नमः. गौरी माय नक्षत्रे उदे साजस्पति अष्टापदी नवदी भुवनेश्वरस्था स्वाहा.
महागौर्येदन्न मम अधिदेवता प्रत्यधिदेवता हेता येन यो दम्पत्योः चन्द्रग्रहदोषपरिहारो अस्तु सिद्धिरस्तु संतान सौभाग्याभिवृद्धिरस्तु తదనంతరం వస్త్రం సరి చేసుకోండి అంటున్నా నేను. ఇద్దరు సరి చేసుకుని కూర్చోండి చక్కగా నీట్గా. తర్వాత కుజులు చేస్తున్నాను. ఓం విష్ణుర్ విష్ణుర్ విష్ణు పదము కుజాయ కుజగ్రహాయ కుజగ్రహాయ ఏదన్నా కుజగ్రహాయ మంచినీళ్ళు కుజగ్రహాయ ఇదన్న మమ విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు అగ్నిమూర్ధే చంద్రస్య గురు పురుషి అంగారగ్రహో దేవత గాయత్రీ హంద యజమానస్య మమ అనుకోండి. కుజగ్రహ దోష పరిహారార్థం సంతానాధిపతి కుజగ్రహస్య మమ అనుకోండి. యజమానస్య ధనవత్న్యః సంతానాధిపతి కుజగ్రహ దోష పరిహారార్థం సానుకూల్య సిద్ధ్యర్థం సంతాన సిద్ధ్యర్థం చ కుజగ్రహ దేవతా హోమే వినియోగః ప్రారంభం. ఓం అగ్నిర్మోత్థాదివస్తగత్పతిః పృథివ్యా అయం అపాగమ్రేతాగం శ్రీమతి స్వాహా అపాగమ్రేతాగం శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాధిపతిః పృథివ్యాయం 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 అపాగమ్రేతాగం శ్రీమతి స్వాహా ఓం 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 అగ్నిర్మూర్ధాధిపతిః పృథివ్యాయం అపాగమ్రేతాగం శ్రీమతి స్వాహా యోనా పృథివ్యక్షరానివేశనీ స్వాహా విద్యా ఇదన్న మమ క్షేత్రస్యంద్రా వైగుంఠే స్వాహా క్షేత్రవారకాయ ఇదన్న మమ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఏన యో దంపత్యోః కుజగ్రహ దోష పరిహారో అస్తు సిద్ధిరస్తు సంతానవతీ భవ తథాస్తు. బుధుడికి నమస్కారం చేస్తుంది. బుధుడికి అనవలసిన మనము బుధాయ ఇదం బుధాయ ఇదం ప్రారంభం. ఉద్బుద్ధస్య చ చంద్రస్య నారాయణ ఋషిః కుతగ్రహో దేవతా పుష్టిఛందః యజమానస్య మమ అనుకోండి. సంతానస్థానాయాం పాపాధిపత్య ప్రాప్తిగా బుధగ్రహస్య దృష్టి పఠనదోష పరిహారార్థం బుధగ్రహ దేవతా హోమం గరిష్యే. ప్రారంభం.
ఓం ఉద్బుద్ధ్యస్వాహేవ్యాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాహేవ్యాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే శ్రీత్వయంతు పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రీవాఖ్యేనష్టాభూతే సంసృజేధామయం చ పునః కృణభగ్గుస్వాగ్రీవాన్మన్వాదాగం శ్రీత్వయంతు మేతగ్గు స్వాహా ృధాయ ఇదం న మమ ఓం ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానిధేపదం సమోరస్య వాగుం సురే స్వాహా విష్ణవ ఇదం న మమ ఓం సహస్రశీర్షాసహస్రాక్షసహస్రమాత్ సహోం విష్ణుదో భక్వాక్యతిష్టదశాంగ స్వాహా నారాయణాయ ఇదం న మమ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఏన యో దంపత్యోః పృథగ్గ్రహ దోష పరిహారో అస్తు ప్రసాదేన సత్సంతానవతీ భవ తమ వంశ అభివృద్ధిరస్తు. తరువాత అనవలసిన పదము బృహస్పతయ ఇదం నమమ. నన్ను బృహస్పతయ ఇదం ఇంకా కష్టంగా ఉంటే గురుగ్రహాయ ఇదం నమమ అన్న సమస్య అది పలకటం కొంచెం ఇబ్బంది కలిగిస్తే ఇలా అన్నమాట చేస్తూ జాగ్రత్త కలువు మంచి నీళ్ళు ఇస్తూనే ఉంది సరిపడి నేను తీసుకు మీరు మంచి మంచి చదువుతాను సార్ బేసిక్ ఏం చేస్తావు అక్కడ కూర్చొని దేవుడికి దండం పెడతాం అక్కడ కూర్చొని దేవుడికి దండం పెట్టుకో మంచిగా అక్కడ ప్రసాదం పెడతారు అటు పెడతారు అట్లా పో గుళ్ళో ఉండి ఆడొచ్చు చూసి అక్కడ పోయలేడు ఆయన అక్కడ పోయలేడు ఓం విష్ణుర్ 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 విష్ణు అదుగులు ఉన్నాయి అటుకులా ఉన్నాయండి ఒక్కసారి ధాన్యాలు ఉన్నాయి అటుకులు ఉన్నాయి అన్నీ
ఆ పెద్ద సంచులు ఏదో డబ్బాలో ఉంటుంది చూడండి. వస్తా రాగు అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, పంతులు గారు వచ్చి ఇస్తాడు. ఉండు. ఇక్కడే పెడతాం అవసరం లేదు. అలాగే ನಾನು ಅಪ್ಪ ನೀರು ಏನು ಈ ಬಲೆಗಳು ನೀರು చీరని పడిందో 10,000 ఇవ్వాలి. నేను 10,000 పంపుతాను. ఎందుకు వచ్చిన కూడా జాగ్రత్తగా తెస్తే సరిపోతుంది. కానీ కొన్ని రోజులు రాత్రి డిన్నర్ కట్టి ఎక్స్పీరియన్స్ సీనియర్స్ నవధాన్యం నాస్తి సరిపోతాయి. తేజ అబ్బాయి ప్రసాదం పెట్టుకోండి. అయ్యా మీకు ఆన్సర్ లేదు. ఓం మిస్టర్ విష్ణు ప్రారంభం మీరు అనవలసిన బృహస్పతయ ఇదం నమః. బృహస్పతయ ఇదం నమః. బృహస్పతి గ్రహో దేవత జగదీశందః యజమానస్య సంతానప్రాప్తిసిద్ధయే ఏనయో దంపత్యోః సంతానకారక గురుగ్రహः శత్రుక్షేత్రస్థిత దోషపరిహారార్థం ధర్మపత్న్యాः నీచస్థిత గురుదోషపరిహారార్థం చ గురుగ్రహదేవతా హోమే వినియోగः. ఓం బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. నీ చుట్టూరా వేయండి, నీ చుట్టూరా వేయండి. యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. ఓం బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. ఓం బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. ఓం బృహస్పతేయోరః యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. ఓం బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు 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 యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా. ఓం 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 బృహస్పతేయోరః జ్యోతిభాదికృతవజ్రేషు యద్దేదేత్సవసత్తప్రజాస్మాశద్రణందేహి స్వాహా.
ओम बृहस्पते अधियोधादिमद्भागकृतमुद्रेषु यद्दिने चतुर्थप्रियादस्माशुरुन्धे स्वाहा ओम बृहस्पते अधियोधादिमद्भागकृतमुद्रेषु यद्दिने चतुर्थप्रियादस्माशुरुन्धे स्वाहा ओम बृहस्पते अधियोधादिमद्भागकृतमुद्रेषु यद्दिने चतुर्थप्रियादस्माशुरुन्धे स्वाहा बृहस्पतय इदं न मम ओं ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विधीमतः सुरुचो मेनावः स्वबुद्धिया उपमा अस्य विष्ठास्ततश्च योनि मसदश्च विवस्वाहा ब्रह्मण इदं न मम इन्द्रं वो विश्वतस्पृहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः स्वाहा इंद्रायेदं न मम अधिदेवता प्रत्यधिदेवता सहिता येन ज्योतं पत्योः संतानकारक गुरुग्रह देवतानुग्रहेण सत्संतान सौभाग्याभिवृद्धिरस्तु तव वंश अभिवृद्धिरस्तु शुक्राय इदं नमः शुक्रुడు చేస్తున్నాము शुक्राय इदं नमः प्रारंभం ओम शुक्रग्रहे अनेतिस्तन्ते भरद्वाज ऋषिः शुक्रग्रहो देवता गायत्री हिन्दः यजमानस्य धर्मपत्न्यास्य शुक्रग्रह आनुकूल्यः इत्यर्थे शुक्रग्रह देवता हवने विनियोगः ओम కొంచెం మీకు పాపం దూరం కాకపోతే ఇక్కడ కూడా దేవాలయాలు ఇక్కడ కూడా ఉంటాయి కానీ మనకి ఇక్కడ పరిచయాలు ఎవరిని సంప్రదించాలి ఇంకా అంటే దీనికి ఇలాంటి హోమాలు చేసుకోవడానికి ఒక ప్రదేశం అది పక్కకు ఉంటుంది గుడి లోపల బయట ఒక పక్కన నేను ఏదో ఇంటర్నెట్ అనేది 7 టెంపుల్స్ తిరుజారం బాగుంటుంది ఒకటి ఏంటంటే ఇన్ని రోజులు జరిగిన రోజు అట్లా రావటం ఇంతమంది కష్టం ఎందుకంటే చేసే చెప్పండి 200 గంటలు అయితే జర్నీ 3 గంటలు వేరే ప్రాంతానికి వెళ్ళండి నేను సమస్యలు ఏమంటారు వేసేస్తాను ప్రారంభం అలాగే ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा शुक्रायजं नमः ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा ओम शुक्रन्ते अन्यद्यधन्ते अन्यद्भिरूपेह नीद्यौरिवासे विश्वाहि मायावहि सुधावो भद्रादे भूषणहराद्रस्तु स्वाहा
ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा ओम शुक्रदे अनिरुद्धे 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 विश्वाहिमाया विष्ठा भद्रादे कुशलरात्रस्य स्वाहा शुक्राय इदं नमः इंद्राणी भासना विष्णुर्महस्रं नक्षस्या पंचरजर सागरते स्वाहा इंद्रमरुत्वहिराहिषं यथाशार्याते वस्त्रस्य तप्रणेतीतुषोरशनन्दाविवादुवेश्वरिज्ञात् स्वाहा इंद्रमरुत्वमदायेदं नमः अधिदेवता प्रत्यधिदेवता हिता यनयो दम्पत्योः शुक्रग्रहदेवता प्रसाद सिद्धिरस्तु प्रसादेन सत्सन्तानवती भव संतान प्राप्तिरस्तु तथास्तु వంశాభివృద్ధిరస్తు తథాస్తు ఇక్కడ శుక్ర భగవాన్ పూర్తి శనికి మనం ప్రారంభం చేస్తున్నాం అనవలసిన పదము శనీశ్వరాయ ఇదం నమః శనీశ్వరాయ ఇదం నమః సా కింద చావత్తు శనీశ్వరాయ కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే శనిగ్రహాయ ఇదం నమః అన్న పర్వాలేదు ఒక చిన్న కాల్ చేస్తుంది మీరు మంచిగా దీక్ష తీసుకున్నాం ఏం దొరికింది వారికి దాస్యం ఉంటుంది పర్లేదు ఇది ఒకే అన్నయ్య కావాల్సింది ఇది నీకు వినిపిస్తుంది ఫోర్త్ ఇయర్కి వచ్చాడు ఇప్పుడు జరుగుతున్నాయి వీళ్ళంతా కలిసి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు నలుగురు వీళ్ళు యాపిల్ లేదు హలో వీళ్ళ స్నేహితులు ఎవరో ఉంటాడు కదా సహజంగా అన్ని బ్యాచ్లు అందరూ అన్ని రకాల వరి వాటర్ బాటిల్ తిప్పి ఆ ల్యాప్టాప్ పోయి మొత్తం అన్న లాస్ట్ రైట్ సైడ్ అంతా ఓల్డ్ ఇప్పుడు తిప్పారు కాబట్టి అది చెప్పు నువ్వే చేయించి ఫోర్స్ చేయించి వాళ్ళు ఇస్తారు దీనికి 60,000 అవుతుంది దాన్ని 60,000 వీళ్ళు పాపం చేస్తుంటే ఎవడెవరు ఉంటాడు వాడు ఏదో ఆ చేతుల్లో ఏది ఉంటే వాటి కర్ర పొలల్ని అగ్గి పొలల్ని వాటర్ బాటిల్ ఇలా 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 తిప్పుతూ ఏదో చేస్తుంది స్లిప్ అయితే ఏంటి అనే థింకింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోవడం వల్ల రాదు అయ్యా మధ్యలో 18 ఏళ్ళ నుంచి 30 కొంచెం లారీ ఇచ్చి నన్ను ముట్టినేసేంత వరకు ఈ గ్యాప్ ప్రారంభం అనవలసిన మధ్య మధ్యలో నవ్వుపోతే నీరసం వచ్చేస్తుంది Bye.
ఆటంక ఆలస్య నివృత్తి ద్వారా సత్సంతాన సౌభాగ్యాభివృద్ధిరస్తు. శని భగవానికి అయిపోతే రాహు కనబడుతున్న పదము రాహవ ఇదం నమమ. ఇదం కలిపితే రాహవేదం నమమ. ఆ సంధి వెలుగుతున్నప్పుడు రాహవ ఇదం నమమ. ఓం వయాశ్రితం తస్య వామదేవ ఋషి రాహగృహో దేవత గాయత్రీ హంత యజమానస్య మమ అనుకోండి. జన్మలగ్నాదు ద్వితీయస్థానస్థిత రాహుగ్రహదోషపరిహారార్థం తథా యజమానస్య సింహలగ్నాదు తృతీయస్థానస్థిత రాహుదోషపరిహారార్థం గురుయుత దోషపరిహారార్థం చ రాహుగ్రహదేవతా హోమే వినియోగః. రాహు కూడా సంతానకారకుడైన గురువుతో కలిసి ఉండడం కూడా ఆలస్యాన్ని చూపిస్తుంది. అట్లాగే వైదిక క్రతువుని ఎందు విముఖత కూడా చూపిస్తుంది. గురుచండాల యోగం అంటారు. అంటే గురువుతో కలిసినప్పుడు గురువు యొక్క బలం తగ్గినప్పుడు రాహు అన్నది మాయకి ప్రతీక, గురుడు జ్ఞానానికి ప్రతీక. కనుక ఈ రాహుతో కలయిక వలన ఏమవుతుందంటే ఈ సంస్కారములు ఏదైతే ఉంటారో వైదిక క్రతువులు వీటిలో ఒక ధ్యానం చేయాలన్న ఒక జపం చేసుకున్నా ఎప్పుడు విముఖతతో ఉంటారు. చేయబుద్ధి కాకపోవడం, చేయాలనిపించేది బలవంతంగా ఏదో రుద్దుతున్నట్టుగా ఉండడం, 4 రోజులు చేస్తే 4 రోజులు మానేయడం. అంటే వాటి ఏంటో ఒక క్రమం అనేది తగ్గదు. క్రమం అంటే రోజు చేసేది కంటిన్యూగా చేసే ఆ క్రమం ఏదైతే ఉంటుందో అది చాలా తేలిగ్గా చెదిరిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అది చాలా తేలిగ్గా చెదిరిపోతుంది. ఎందుకంటే రాహువుతో గురుడితో రాహు కలయిక. ఇక సర్వసాధారణంగా అటువంటి స్థితి కలగకుండా ఉండడానికి ఎల్లప్పుడూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక నామాన్ని తీసుకుని ఏదో ఒక నామాన్ని, అది రామనామం కావచ్చు, కృష్ణనామం కావచ్చు, మీకు దేని ఎందుకు గురువు ఉంటుందో ఆ నామాన్ని మనకు నేను చెప్పినట్టుగా 2 నిమిషాల పాటు ఏ ఆలోచన లేకుండా దాని ఎందు మనస్సు ఉంటే, మనస్సు ఎప్పుడైతే ఒకే దాని ఎందు ఉంటుందో అది మనస్సుకు వ్యాయామం లాంటిది. శరీరాన్ని వ్యాయామం ఇస్తే ఎలా అయితే బలంగా ఉంటుందో మనస్సుని ప్రపంచం వైపు ఉంచి 1-2 నిమిషాలు ప్రపంచ వాసన లేకుండా ఉంచితే
అదే పరమాత్మ దగ్గర ఉంచారండి. పరమాత్మ దగ్గర మనసు ఉంచడం కొత్తగా ఏముండదు. మీలోకి బయట ఆలోచన లేకుండా ఉంటే ఆ నిశ్చలనే పరమాత్మగా మీ దగ్గరలో ఉంటుంది. అంటే కొత్తగా అనేది ఏముంటుంది. మీకు అర్థం ఏంటంటే కొంత మీకు ఇప్పుడు కామ్యంలో ఉన్నారు కాబట్టి నేను చెప్పిన శ్లోకాన్ని ఆ నామం ముద్రగా పెడతాను. భవిష్యత్తులో ఇది నామాన్ని विष्णुर्विष्णुर्विष्णुर्विष्णु ओम गजानशक्राभवधूती सदा भस्सखा गजातविष्टया व्रता स्वाहा 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 ओम गजानशक्राभवधूती 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 भस्सखा गजातविष्टया व्रता स्वाहा ओम गजानश्चित्र आभवधूती सदा वृधस्सखा गजातविष्टया व्रता स्वाहा राहव इदं नमः आयङ्गौः पुष्टिरक्रमीसन्मातरं पुनः इदं च प्रियं स्वाहा गोदेव्येदं नमः नमोऽस्तु सर्पेभ्यो एकेत पृथिवीमनो हे अन्तरिक्षेभ्यः सर्पेभ्यो नमः स्वाहा इदं नमः अधिदेवता प्रत्यधिदेवता सहिता येन यो दम्पत्योः राहुग्रहदोषपरिहारो अस्तु राहुग्रहदोषाधीन సత్సంతానవతీ భవ తథాస్తు. ఇప్పుడు అనవలసిన పదము కేతవ ఇదం నమః. కలిపితే కేతవేదం నమః. కేతుమండలం వచ్చేసి మహేశ్వరుని కేతుకున్న దేవత గాయత్రి కేతుకుల ప్రసాద గంధే కేతుకున్న దేవత హవనేంద్ర యోగ ప్రారంభం. ओम केतु ब्रह्मण्य केतु वैपेशोमर्या पेशदे सुषुप्तजाय स्वाहा 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 ओम केतु ब्रह्मण्य
चित्रगुप्ताय इदं नमः ब्रह्मादीपानां इदं नमः अधिदेवता प्रत्यधिदेवता सहिता येन जो दम्पत्योः केतुगणदोषपरिहारो अस्तु सिद्धिरस्तु नवग्रहदेवतानुग्रहे अतिशीघ्रातिशीघ्रमेव सत्सन्तान सौभाग्याभिवृद्धिरस्तु అభివృద్ధిరస్తు. అది అలా కింద పెట్టేసేయండి. కింద పెట్టి నమస్కరిస్తూ చెప్పండి. ఆదిత్యాయ చ కొంచెం ధాన్యం తీసుకొని చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనుష్యులు మనకి ఎలా అయితే తెలుసు, మనకన్నా కింద ఉన్న స్థితి మనకు ఎలా తెలుసు. స్థితి అంటే ఏంటంటే కింద ఉండే జీవములు మనుషుల దగ్గరగా ఉండేవి, కోతులని, ఇంకొంచెంగా కొండముచ్చులని, అట్లాగే చతుష్పాదం 4 కాళ్ళతో నడిచేవి గేదెలు, ఆవులు, అలాగే జలచరాలు, పాములు, శృతి సర్పజాతి, శృతి నరశృపాలు, వీటన్నీ మనకు తెలిసిన అన్నీ కూడా. అట్లాగే మనం ఏమనుకుంటున్నామంటే చాలా ముఖ్యం, చాలామంది అనుకునేది అంటే మన తర్వాత కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పుడు మనతో పాటు ఈ భూమి మీద మనమే ఉంటున్నాము, మనకన్నా కింద మనకు తెలుసు, కానీ మనకున్న పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? భిక్షులు, కిన్నరులు. వారు చూస్తే మనం వీరు నరుడా అన్నట్టుగా ఉంటారు, అంటే వాడు మనలాగానే ఉన్నారు, కానీ వాడి యొక్క విధానం లేదు, మన విధానం లేదు. మీకు గమనించవచ్చు. అంటే ఇప్పుడు కోతులు చూస్తే కొంచెం స్ట్రైట్గా మనకి అనిపిస్తే కొంచెం మనిషి లక్షణం దగ్గరగా ఉంటుంది. మనం ఏమంటాం, మనిషి నుంచి కోతి వచ్చిందంటే ఒక సిద్ధాంతం అంటారు. అది వచ్చిందా ఏదైనా పక్కన పెట్టేస్తే దాన్ని డెబిట్ దాన్ని చర్చించి. అలాగే కిన్నరులు మన తర్వాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తే నరులాగానే ఉంటారు, కానీ నరులు కాదు. కోతి మనలాగా 2 చేతులు నిలబడి చేయడం మనిషి వేరు, వానరులు వేరు, నరులు వేరు. లైక్ కిన్నరులు వేరు, పురుషులు వేరు, సిద్ధులు సాధ్యులు వేరు, గంధర్వులు వేరు. వాళ్ళ వర్ణాలు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మనుషుల లోకంలో ఎలాంటి తక్కువ ఉప్పులు ఉంటాయో వాళ్ళ లోకం కూడా తక్కువ ఉప్పులు ఉంటాయి. ఇద్దరు భగవానుల లోకం. కాకపోతే మనం ధర్మం తప్పి తేలిగ్గా జారిపోతాము, వారు ధర్మం తప్పి అంత తేలికగా జారారు. తేడా మీకు అర్థం. మనం ఏదైనా చిన్న విషయానికి కూడా తేలిగ్గా జారిపోతాం. మనకు కొద్దిగా రావాలి అంటే దాన్ని పొందడానికి ఇన్ని అవకతవకలైనా తొక్కేస్తాం. అంటే ధర్మం అన్నది పక్కన పెట్టేసి మనం అనుకున్నది దాన్ని సాధించుకోవాలి. అది ఎట్లా సాధించామన్నది మనుష్యుడికి అంతగా లేదు, ఇతరికి ప్రభావించింది. కానీ దేవతల్లోనూ ఉన్నది, ఇంద్రుడు ఇత్యాది దేవతల్లోనూ ఉంది, దాని సందేహం లేదు. కాకపోతే వాళ్ళు మనకన్నా ధర్మం ఎందుకు నిలబడడానికి స్థిరమైన మనస్సు, చాలా బలం కలిగిన వాళ్ళు. అంత త్వరగా వాళ్ళు జారదు, మనం జారినంత తేలిగ్గా వాళ్ళు జారడు.
పశుపక్షాలను చూస్తే అవి ఇంక మనకన్నా జ్ఞానము లేనివి అయితే మన జ్ఞానంతోనూ అజ్ఞానంతో మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. వాడు పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు, వాడు సాక్షాత్ దేవత. కాకపోతే ఈ పాప పుణ్యాలు విశేషించిన వాళ్ళకి అంటుకుంటుంది, మనకి అంటుకుంటుంది, పశుపక్షాలకు అంటుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. కనుక ఈ పాప పుణ్యాల వల్ల వాళ్ళు కూడా ఒక రోజున మళ్ళా పుణ్యము విశేషంగా ఉంటే దేవతలుగా ఉంటారు. పాపము పొరపాటున విశేషమైతే వాళ్ళు మళ్ళా పతనమయ్యి మళ్ళీ పుట్టవలసిందే. అంటే మీకు అర్థమవుతుంది. సో వీరందరిని మించిన వాడు ఎవరయ్యా అంటే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపంగా కనిపించేవాడు కాదు. ఈ అనంత బ్రహ్మాండ లోపల బ్రహ్మ దగ్గర నుంచి పిలిపి బ్రహ్మ వరకు చీమ వరకు అందరిలో ఉన్న జీవమే ఎనర్జీనే పరమాత్మ. అది అందరూ నడిపిస్తుంది. ఒక యూనివర్సల్ రూల్ సృష్టించింది. దీంట్లో ఇంద్రుడు కూడా తప్పిదం చేస్తే భూమిని పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటే ఇంద్రుడు అంటే ఎవరో ఒకరు ఉండిపోతారని కాదు, ఇంద్రులు మారుతూనే ఉంటారు. ఇలా తప్పు చేస్తే వాడు పాపం పుణ్యం అంటే పతనం అయిపోయి మళ్ళీ భూమి మీద రావలసిందే. మనం పాపం చేస్తే పతనం అయిపోయి మనకన్నా కింద, మనమే లాస్ట్ అనుకుంటే మనకన్నా కింద పశుపక్షాలుగా పుట్టవలసిందే. అంటే మీకు అర్థం. ఇంకా దేవతని పూజించేది వాళ్ళు మనకన్నా ధర్మస్వరూపులు కాబట్టి వారి యజ్ఞపూర్వకం చేస్తూ మనం వారిని కోరుకుంటున్నాం. కానీ ఇంకొక దృష్టి మనకు కలిగి ఉండాలి. అందరిలో ఉన్నది ఒక పరమాత్మే. కనుక ఇంద్రుడుగా మనం పూజిస్తున్నా ఆ ఇందు నిక్షిప్తమైంది పరమాత్మే. కనుక నాకు ఇటువంటి అవకాశం, ఇటువంటి జ్ఞానం మిగతా వారికి లేదు. నాకు ఇచ్చావు కాబట్టి నేను సమస్త జనుల్ని నాతో సమానంగా భావిస్తూ వాళ్ళని పూజిస్తాను అనుకునేదే అన్నట్టుగా. కనుక గొప్ప వారి లక్షణం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు వేస్తుంది ఇదంతా ఎందుకు చెప్పండి, దీని వెనక ఒక కారణం. నేను నవధాన్యాలు వేసేటప్పుడు అగ్నిహోత్రుడు కూడా ఇంద్రుడితో సమానమైన వాడు. ఆయన మనకన్నా శక్తివంతుడు. కనుక తెలుసో తెలియకో మేము తప్పిదం చేస్తుంటే మమ్మల్ని క్షమించి, గొప్ప వాళ్ళ లక్షణం ఏంటంటే వాళ్ళని శరణగోడితే చాలు వారు రక్షించేస్తారు. ఇప్పుడు రామబాణం వేశారు, రాముడే వేశారు అనుకోండి, మీరు ధనస్సు కింద పెట్టి రామబాణం నమస్కారం చేస్తే రామబాణం కూడా ఏమి చేయదు, నారాయణాస్త్రం కూడా ఏమి చేయదు. ఎందువల్లంటే మీరు అది యుద్ధానికి వచ్చింది తప్ప శరణాగతిని చంపడానికి రాదు. అంటే మనకన్నా గొప్పవాడి లక్షణం ఏంటంటే వారు తప్పిదం చేసినప్పుడు అయ్యా నాకు క్షమించండి, ఈ తప్పిదం చేయని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే గొప్పవాడు ఈజీగా వారికి కోపం గొప్ప వాళ్ళకు ఉండదు. ఏదో క్షణకాలం ఉంటుంది తప్ప అధర్మం అని వాళ్ళకి ఉండదు. కనుక అగ్నిహోత్రుడు అయ్యా తెలుసో తిరిగి నేను తప్పిదం చేస్తుంటే నన్ను క్షమించవయ్యా సాక్షాత్తు పరమాత్మ అగ్ని రూపంలో ఉన్న భావంతో ఆ నవగ్రహ దోషం కలిగి మాకు కామ్యాన్ని సిద్ధించింది. ఇది 4 సార్లు ఎందుకు మీకు విసుగొచ్చిన చెప్పిన కారణం ఏంటంటే మీ కామ్యము నెరవేరి తీరాలనే భావంతో, ఇప్పుడు తప్పకుండా నెరవేరాలనే భావంతో దాంట్లో చేసేసాను. మనసులో సంకల్పం శరణాగతి పొందుతున్నాను, నేను నిన్ను అడుగుతున్నాను. దాన్ని కొంచెం ఇలా బెగ్గింగ్ అనుకోవచ్చు, కొంచెం వరకు కఠినంగా ఉన్నా ఇంకా వాళ్ళు దేవుడు శరణాగతి. దాన్ని శరణాగతి గొప్ప పదము, బెగ్గింగ్ అన్నది మన దాంట్లో కొంచెం కఠినంగా వాడే ఉన్నాం. కానీ శరణాగతి పొందుతున్నాను భావంతో మనస్ఫూర్తిగా నేను నీవే రక్షించిన భావంతో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చరాహవే కేతవే నమః స్వాహా. దిక్కుల నీరు ఆయన వచ్చేస్తారు, 4 దిక్కుల నీరు చదివి అది జన్మ మీరు వచ్చారు, అది జన్మ వచ్చేస్తారు. దానం ఇప్పించాను మీ గురువు, ఆయన దానం తీసుకున్నారు. సరస్వతి పుస్తకాలు ఏమిటి ప్రాసాదీ అయితే నువ్వు ఇటు వచ్చేసాను, వచ్చేసి తీసుకో కాబట్టి చేతులు ఇంకోసారి వీళ్ళ చేతి దానం అది ఇప్పిస్తాను. ఆ లంకాయ ఉంటే ఆయన కూడా ఆ సిచ్యువేషన్ అది అయిన తర్వాత సర్పసూత్రం ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసేస్తారు. ఒక చిన్న హెల్ప్, 16 వాక్యాలే అట్లా తొందర ఏంటి, మీరు ఒకసారి ఇలా వచ్చి కూర్చొని మిగతా దేవతల నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ కలశము, బ్రహ్మదేవుడు ఇవన్నీ కంప్లీట్ చేసి మొత్తం అయిపోయినప్పుడు జయాదుల ముందర సర్పవుతాను. అయ్యా 4 దిక్కుల నీళ్ళు చల్లారా, ఒకసారి లేచి నిలబడి ఇప్పుడు నవగ్రహ హోమం చేశారు కదా, వెంటనే దానికి సంబంధించిన దానం చేసి అప్పుడు పూర్ణం లేచి నిలబడి ఒక 2 నిమిషాలు కాళ్ళు చేతుల్లో అటు ఇటు తిరిగి అలా సాల్వ్ చేసుకుని అన్న వచ్చేసానన్న. ఒకసారి అందరూ ఇలా కూర్చుంటే నేను సంకల్పం చెప్తాను, దానం ఇచ్చేద్దరు కానీ ఒక లైన్లో అలా కూర్చుంటే 1, 2, 3 ఎవరు ధాన్యం వారి దగ్గర పెట్టుకోండి. ఓం అతిథేనం నిస్పా అనుదేనం నిస్పా సరస్వతేనం నిస్పా దేవసమిత ప్రసభా. కేవలం ఆద్య హోమాన్ని సకలదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ఆద్య విధిన ఆవాహి దేవతా హోమం గరిష్యే. 4 సమిధులు వేస్తాను, కొంచెం బాగా చేసుకుని వాళ్ళు చూసుకునే బయట వచ్చేది కలిత్రం పెట్టద్దు మొత్తం
అవి ఆవాహనించాం అక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి కదా నవగ్రహాలు లోపల ఉన్నాయిగా మీ చేతులు వేస్తే మంచిది ఒక దానానికి ఒక 200 ఒకటి ఎన్నున్నాయి ఓం త్రిశాలం జగతస్తస్య భయం ఓషానో యథాపీన సామసృతే స్వాహా పృథ్వీభవాక్షరాణవేషణే ఇచ్ఛామశ్రుతృథా స్వాహా ఓం सरस्वत्याय नमः इदं विष्णुमय त्रिधारथैतं समूढमस्वाकं श्रे स्वाहा विष्णुमय नमः महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्म्याय इदं नमः ओम कत्रत्राय प्रसेतसे मेघष्टमाय दिग्विषे कोचे वसन्तमभिमृते स्वाहा श्रीरुद्राय इदं नमः गौरी उमाय श्रीरामदक्षत्येकं जयति अष्टावधि नमः होजी सहस्राक्षरामेभ्यं स्वाहा गौर्याय इदं नमः क्षेत्रस्मित्रायुम्भतेने विजयामसि गामस्वं पुषित्वासनोपनादिदशे स्वाहा क्षेत्रबालकाय नमः यत इन्द्रभयामहे ततो अभयकृति मघवञ्चत्तिपतन्न होतये विद्विषो कृतोजहि सुस्तदा विशुद्धपुत्रः कृतोवसि विषयेन्द्र प्रएतन सुस्तदाभयङ्करः स्वाहा अभयङ्कराय इदं नमः ओम इदं विष्णुचक्रमे वास्तो श्रीपूज्याय स्वामेश्वरमीवभवारः यत्प्रेमहे प्रततन्नो पुष्पसन्ने त्रिपुदे सञ्जुतस्मृते स्वाहा वास्तु पुरुषाय इदं नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः ओम केशवाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः गोविंदाय नमः विष्णवे नमः देवसाय नमः ब्रह्माय नमः बालाय नमः श्रीधराय नमः श्रीधराय नमः देवसमित प्रासादी वर्तमान मन धर्म पुरुषोत्तमाय नमः धोक्ताय नमः नाथाय नमः धर्म नेत्राय नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः लक्ष्मणाय वाणी ఇది మాత్రం రాజాయ నికుమితారకాయ దేవం హృదయన బ్రహ్మాయ నమః ఓం ఈరోజు మా దేవాలయంలో చండీ హోమం కూడా జరిపించడం జరుగుతోంది.
सूर्यः जम्बागावाद्वारवापस्ति स्वाहा ఈరోజు దేవాలయంలో ఒక జంటకి సంతానం కోసం సర్ప శాంతి హోమం, నక్షత్ర హోమం, ఇంకొక దంపతుల చేత చండీ హోమ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ వదిలిపెట్టేసేయండి. అది వదిలిపెట్టారా? అది కింద పెట్టేసేయండి. ఒకసారి కింద పెట్టేసి మీరు ఆ చెవుకి వెళ్ళండి. గంధం తీసుకుని గంధంలో గంధంలో నీళ్ళు వేసేవండి. ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ పక్వయే శ్రియం. అనంకరణార్థాయినే అక్షతాః మూడో వారికి సకలారాధనైః శోభనమస్తు. అస్మే బ్రాహ్మణాయ అక్కడ పెట్టేసి శాఖాధ్యాయనే మీరు ఆ గోధుమలు తీసుకోమా, మాత్రమే పళ్ళెం అవసరం లేదు, పొట్లం మాత్రమే తీసుకోండి. మీ వారి చేతికి ఇవ్వండి. అస్మే బ్రాహ్మణాయ చతుశ్శాఖాధ్యాయినే మన గోత్రము భారద్వాజోత్రోద్భవాయ శ్రీనివాసధర్మణే బ్రాహ్మణానికి గ్రహీత్రే దాతా కాశ్యపస గోత్రః. పూర్తి పేరు చెప్పండి. సాయి సుబ్రహ్మణ్య లోహిత్ శర్మా నామధేయః ధర్మపత్నీ సమేతః ఆయుష్యాభివృద్ధ్యర్థం. పేరు చెప్పు. వెంకటనాగసాయి సత్యరూపేశ్వరీ నామ్యాః భర్తా సహ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఏనయో దంపత్యోః ఆయుర్మృత్యుషోబలాభివృద్ధ్యర్థం సూర్యగ్రహ దోషవిహారార్థం సూర్యగ్రహ ప్రసాసిద్ధ్యర్థే. చెప్పండి. గోధూమ ధాన్యదానం తుభ్యమహం సంప్రదదే నమమ. నా దోష నివృత్తిగా నేను దానం చేస్తున్నాను, మీరు గ్రహించండి భావనతో మంత్రం అయిన తర్వాత నేను చెప్పే మంత్రం చెప్పి వారి చేతికి ఓం దేవస్థిత్వా సవితః ప్రథమేశ్వినో और బాహుభ్యాం దూష్ణో హస్తాభ్యాం చెప్పండి. ప్రతిగృహ్ణాతు చెప్పనా? ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణామి. వారి చేతికి ఇచ్చేసి వారి చేతి అక్షత్య వారి నమస్కారం చేయండి. సాక్షాత్ సూర్య భగవాను ఆరంభించిన భావంతో నమస్కరిస్తూ సూర్యనారాయణ ప్రసాదేన సూర్యగ్రహ దోషాభివృద్ధిరస్తు తథాస్తు. మీ ఫోన్ ఎవరైనా అంటే తర్వాత ధాన్యం ఇంకోటి ఏది రెండోది ఏది తీసుకోండి. 1 2 3 4 ఒక్కరు 4 ఉన్నాయి. ఓకే పర్వాలేదు. తదంగతేనా చతుర్పత్ని చెప్పండి. మమ రాహుగ్రహ దోష పరిహారార్థం యథా నియమ అనుసారేణ అదే వారికి ఇవ్వండి. ఆ గోత్రోద్భవాయ అయ్యా చెప్పినాను ఒకసారి. భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీవాసమనే బ్రాహ్మణ గ్రహీతే దాతా కాశ్యపస గోత్రః. పేరు అనుకోండి. సాయి సుబ్రహ్మణ్య లోహిత్ శర్మా నామధేయః ధర్మపత్నీ సమేతః. పేరు అనుకోమ్మ. ధర్మపత్నీ సమేతః ఆయుర్మృత్యుషోబలాభివృద్ధ్యర్థం చెప్పండి. రాహుదోష పరిహారార్థం సంతాన ప్రతిబంధక నివారణ సిద్ధ్యర్థం రాహుప్రీతయే. దీన్ని మాషములు అంటారు. మాషధాన్యం అంటే మినువులని మాషములు అంటారు. మాషధాన్యం తుభ్యమహం సంప్రదదే నమమ. ఓం దేవస్థిత్వా సవితః ప్రథమేశ్వినో और బాహుభ్యాం చెప్పండి. ప్రతిగృహ్ణాతు 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 ప్రతిగృహ్ణామి. వారి చేతికి అక్షరం ఇచ్చి మౌలు నమస్కారం చేస్తూ మగవారు చేసినారు. ప్రతిష్టది. తదుపరి ఇట్లాండి. అస్మే బ్రాహ్మణాయ యజుస్సాగాధ్యాయినే ఈశాగాధ్యాయినే ఆత్రేషు గోత్రోద్భవాయ మా ప్రవీణవాసమనే బ్రాహ్మణానికి గ్రహీత్రే దాతా ఈ గోత్రం అనుకున్నామా. దాతా కాశ్యప గోత్రః సాయి సుబ్రహ్మణ్య లోహిత్ శర్మా నామధేయః
ధర్మపత్ని పేరు సత్యరూపేశ్వరి నామ్యాః భర్తా సాయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి మమ కుజదోష పరిహారార్థం పంచమాధిపతి కుజగ్రహ ఆనుకూల్య సిద్ధి ద్వారా సంతాన ప్రతిబంధక దోష నివారణార్థం ఆఢకములను అంటే కందులు ఆఢకాన్ తుభ్యమహం సంప్రదదే నమమ మంత్రం అయినప్పుడు ప్రతిగృహాతుని వాక్యం వస్తుంది అన్నప్పుడు అదన్నీ ఓం దేవస్యత్వా సవిత ప్రథమేశ్వరో బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యాం ప్రతిగృహాతు అక్షతల వాక్యం శతమానం భవతి శతమాయుష్యేంద్రియే ప్రతిష్టతి పరిహారోస్తు అట్లాగే పొట్లం తీసుకున్నామా ఓం ఆత్రే భవాయ ప్రవీణ్వాసంపనే బ్రాహ్మణే దాతాకాశ్యదేవోత్ర పేరు పొన్నయ్య కాశ్యదేవోత్ర సాయుష్మానామధీయ ధర్మపత్ని పేరు పొమ్మ రూపేశ్వర్యామ్యాః భర్తా సాయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి బుధగ్రహ దోష పరిహారార్థం బుధగ్రహ ప్రీతయే ముద్గధాన్యదానం తుభ్యమహం సంప్రదదే నమః సదక్షణ తాంబూల సహిత ముద్గధాన్యదానం తుభ్యం సంప్రదదే నమః ఓం దేవస్యత్వా సవితృక్షమేశ్వరో ప్రతిగృహాతు అక్షతవారం శతమానం భవతి శతాయుష్యేంద్రియేంద్రియే సంతానస్థానస్య ఉపరి దృష్టిపత ఆపసంబంధ దృష్టిపతన దోషపరిహారోస్తు తీసుకుంటాను ఓం అమ్మే బ్రాహ్మణాజాగాధ్యాయనే భారద్వాజోద్భవాయ కృష్ణదేవి సంపనే బ్రాహ్మణే రాధాకాశ్యగోత్ర పేరు వలన సాయి సుబ్రహ్మణ్య లోహి సన్మానామధీయ ధర్మపత్ని రూపేశ్వరి నామ్యాః భర్తా సాయుష్యాభివృద్ధ్యర్థం యనయో దంపత్యో సత్సంతానః సౌభాగ్యాభివృద్ధ్యర్థం సంతాన సంబంధ కారక గురుగ్రహ ఆనుకూల్య సిద్ధ్యర్థం గురుప్రీతయే శనక ధాన్యదానం శనగలని చనకములు అంటారు చనకాన్ లేదా చనక ధాన్యదానం తుభ్యమహం సంప్రదదే నమమ అని మంత్రం అయినప్పుడు ప్రతిగృహాదం సదక్షణాంబూషేత చనకధాన్యదానం దేవస్యత్వా సవిత ప్రథమేశ్వరో ప్రతిగృహాతు ప్రతిగృహామి అక్షతవాక్యం శతమానం భవతి శతాయుః శ్రేయంద్రియాస్తు తథాస్తు అట్లాగే అది తీసుకున్నామా ఇది మీ నిమిత్తంగా వేస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు కానీ మీ వారు చేయలేరు ఓకేనా ఓం మీకు అస్మే బ్రాహ్మణాజేష్యాగాధ్యాయనే కౌండిహోత్రోద్భవాయ సోమశేఖరమణే బ్రాహ్మణే దాతాకాశ్యగోత్ర అయ్యా పేరు అనుకోండి సాయి సుబ్రహ్మణ్య లోహి సన్మానామధీయ ధర్మపత్ని సత్యరూపేశ్వరీ నామ్యాః భర్తా సాయుష్యాభివృద్ధ్యర్థం యనయో దంపత్యో సంతానకారక చెప్పమ్మ సంతానకారక గురుగ్రహ మమ కర్కాటక లగ్నాత్ సప్తమ స్థానాయాం నీచస్థిత గురుగ్రహ దోష పరిహారార్థం చనకధాన్యదానం భర్తృ సమేతోహం దానం చేయాలంటే భర్త లేకుండా చేయకూడదు భర్తతో కలిసి నేను చేస్తున్నాను అనుమతితో భావంతో భర్తృ సమేతోహం తుభ్యమహం సంప్రదదే నమమ మంత్రం అయిన తర్వాత ప్రతిగృహాతు అంటూ ఇవ్వండి ఓం దేవస్యత్వా సవిత ప్రథమేశ్వరో బాహుభ్యాం ఉష్ణోస్తాభ్యాం ప్రతిగృహాతు సుదక్షిణ తాంబూహిత ధాన్యదానుభ్యం సంప్రదదే నమః హే యజమాన తవ నవగ్రహ దోష పరిహార ద్వారా సత్సంతానవతి భవ తథాస్తు చక్కగా మీరు సంతానం కలిపి పాప పిల్లవాడో పాపవాడో చక్కగా మీరు స్వామికి మోదగాలు సమర్పించారు గురుగారు అయిన ప్రధాన అక్షరం స్వయం కూడా కనుక ఆయన ఆశీర్వచనం అది అందరూ ఒకసారి అక్షరం తీసుకోండి ఓం ధరాయ సర్వస్తోమోత్తరాత్రముత్తమర్భవతి సర్వస్యాత్యై సర్వస్యేత్యై సర్వమేవ తేన పునోతి సర్వం జయతి పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మీకు ఒకసారి ఫోన్ పే చేసేస్తాను నా ఫోన్ ఏమో
ఆ ప్లేట్ ఇవ్వరా ఖాళీ ఇది తీసుకుంటా అదైంది మరీ బరువు. అదే దంపతులు కూర్చోండి. మొదలు పెడదామా సర్పం? కూర్చో శీఘ్రంగా. ఏకపర్యాయం త్రిపర్యాయమా? ఏకపర్యాయ సర్ప. ఎనిమిది వాక్యాలు కదా? ఎన్నిసార్లకి కాదన్నా, అంటే నేను పరిశిష్టం కూడా చెప్తున్నాను. ఇలా ముందుకు వచ్చేసాను నేను. ఆయన పారాయణ చేసేసరికి ఆయన హోమం చేసేసి ఒక్కసారి వారి చేత 4 దిక్కులు నీళ్లు చెంది ప్రతిబంధన చేసి నాకు చేయించు. ఓం అర్ధేన మన్యస్వ అనుమతేన మన్యస్వ. ఇదం విష్ణుచక్రమే త్రేధానిదేపదం సంవహనస్వాగం సురే. ఓం అమేకః వాస్తు తస్మై విశ్వారూపాణ్యా విషన్న సఖా సేవైన స్వాహా. యదక్షిరసారమే తదప్యసంకయ సర్పరాజాయ ఇదం నమః. సర్పరాజాయ ఇదం నమః. యదర్జునసారమే తదప్యసంకయచ్చసే వీపగ్రాదంత అష్టయో కస్సక్వే బహుశో నిషు స్వాహా. తేనం రాజసారమే తస్కరం వా పురస్తర స్తోత్రో నిద్రస్సరాయ కిమస్మాన్ దక్షిణాయశే నిషు స్వాహా. వంశో కరస్య దత్తిహితమగ్రసో కరః స్తోత్రో నిద్రస్సరాయ కిమస్మాన్ దక్షిణాయశే నిషు స్వాహా. సస్తు మాతా సస్తు పితా సస్తు శ్వా సస్తు విష్మతిః సతంతు సర్వే జ్ఞాతయ స్వస్తి జన స్వాహా. దేశాం సంహానో అక్షాళీ దేయం హర్మ్యం తదా సహస్రాశుంగో వృషభో యస్స ముద్రావితాచరత స్వాహా. తేనా సహస్రేణావజంజా స్వాపయావసి రోష్టే శయ్యాపక్కే శయ్యాదారీర్యాస్తంతసి పరీ స్వాహా. శ్రీయోయా పుణ్యగంధాస్తా సర్వాన్ స్వాపయావసి స్వాహా. స్వప్నాదికరణే సర్వనిష్వాపయాతం సూర్యమన్యాం స్వాద్యు విషంజక్రియామహం స్వాహా. అతగరోనామ సర్పः సర్పిర్విషోభాన్ తస్మిదిః సర్పస్సు తస్తే తాస్వాపయామి స్వాహా. సర్పः సర్పో అజగర సర్పిర్విషోభాన్ తస్య సర్పా సింధవదస్య గాతమషీమహి స్వాహా. ఖాళికో నామ సర్పో నవనాగ సహస్రాబలః యమునః ప్రదేహసో జాతో నారాజనవాహన స్వాహా. ఇది కాళికదూతస్థితిగా కాళికాద్భయాత్ జన్మ భూమ్యతిక్రాంతో నిరుషో యాతి కాళిక స్వాహా. ఆయా ఇంద్రపతిభిర్లితేభిర్యజ్ఞం మన్నో భాగదేయం దుషస్వ తృప్తాంధుర్మాతృస్తే వయోషా భాగస్తే పైతృషుషేయీ స్వాహా. యశస్కరం బలవంతం ప్రవృత్తం తమేపదా అజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా ఆశుపతిర్నరణ స్వాహా. कर्कोटको नाम सर्पो यो दृष्टि इति समुच्यते तस्य सर्पस्य सर्पत्वं तस्मै सर्पनमोऽस्तुते स्वाहा. याजिषवो यातुदानानां येवा वनस्पतिम् अनु एवापरेषु चेरतेभ्यः सर्पेभ्यो नमः स्वाहा. येदोरो ओचने दिवो येवा सूर्यस्य रश्मिषु येषामक्षुतः कृतं तेभ्यः सर्पेभ्यो नमः स्वाहा. ये अंतरिक्षे दिग्देभ्यः सर्पेभ्यो नमः स्वाहा. नर्मदायै नमः रातरश्मदायै नमो निशि नमोऽस्तु नर्मदे तुभ्यं त्राहि मां सर्पदा स्वाहा.
सर्पापसर्पवर्तन्ते दूरं गच्छ महायशाः जनमेते यस्वागान्ते आस्तिकवचनं स्वाहा आस्तिकवचनं श्रुत्वा यस्सर्पोर्निवर्तते शततापित्यता मूर्तिगिरिर्वच्चहतो यतः स्वाहा अगस्त्यं माधवं चैव मुचिकुन्दिं महामणिं कपल्गमास्यं चैव पञ्चेतानि स्वाहा आस्तिकस्य सिन्धूनां पन्नगेभ्यो हि रक्षतु पन्नगेभ्यो हि रक्षत्यो नमति स्वाहा सर्पराजाय नमोस्तु सर्पेभ्यो ये के च पृथ्वीमनो ये अन्तरिक्षे दिवेभ्यः सर्पेभ्यो नमस्कार ये रोरोत्रे दिवासु देवा सूर्यस्य रश्मिषु येषामक्षिदेभ्यः सर्पेभ्यो नमस्कार ओम अग्निर्नः पातु वृत्तिकाः नक्षत्रं देवमिन्द्रियं इदमासां यक्षणम् अविराजं जहोत्रा यस्य भान्तरस्मयो यस्य केतवः यस्येमा विश्वाभुराणि सर्वाः सवृत्तिकाभिर्विसंवसारः अग्निर्नो देवस्य विदेधातु स्वाहा सर्पराजाय इदं नमः श्री वल्लीदेवसेना समेत श्री सुब्रह्मण्येश्वर इदं नमः विकृष्वैर समाहितैः कालेन हरित्वमापन्नैः इन्द्रायाः सहस्रदिगौ अग्निर्भ्राष्टुषः वायुच्चेन जगत्रिगः संवत्सरो विशोरणैः नित्यास्तेन दास्तव सुब्रह्मण्योऽहं सुब्रह्मण्योऽहं सुब्रह्मण्यं स्वाहा अनयोर्थं सत्योः महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् स्वाहा अनयोर्दंपत्योः जातकरीत्या संपूर्ण सर्पदोष निवृत्ति द्वारा श्री वल्लीदेवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु शीघ्राति अतिशीघ्रमेव सत्संतान योग्यता फलसिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु सर्पं पूर्ति చేశాము అది ముందు ఉపదేవ పూర్తి అది నేను పూర్తి చేశాను ఇందాక కూర్చుని యాదవ్ నేను కూర్చో అటు ఇటు తిరుగుతాను 2 నిమిషాలు అటు ఇటు కూర్చొని చేస్తాంటే 10 నిమిషాలు చేస్తాను అది తీసుకోండి ఒకసారి ప్రహరతి రుద్రాయ సంతిజరాయ ఇదం నమః నేను జయాదు నేను చెప్పేస్తాను ఈ లోపల ఏదైనా అవసరం లేదు సంచిలో వేసేసుకుని రెడీ అవ్వండి సంతిజరాయ ఇదం నమః అపవస్పృశ్య ఈ దర్భని అగ్నిహోత్రంలో లేదు ఇది ఎడం చేతితో పట్టుకుంటాను అది మీ ఆడవాడికి ఇచ్చి తీసుకోండి దాన్ని చేసి అపవస్తు చేయాలి అపవస్పృశ్య అసలు నీళ్లు తాకమ్మా నేను ఎలా తాకానో అసలు నీళ్లు తాకమ్మా అపవస్పృశ్య అస్యర్మవిష్టాభ్యర్థముద్రామः జాతిహోమం కరిష్యే ఇది తీసుకోండి అవుతుంది హోమం తీసుకుని ఇది వెంట వెంటనే ఇవి వేయకూడదు ఓన్లీ నేర్చుకొని వెంట వెంటనే వేస్తుంది ఓం చిత్తంజ స్వాహ చిత్తాయుధ నమ చిత్తుష స్వాహ చిత్యాద నమ ఆగోదంజ స్వాహ ఆగోదాయుధ నమ ఆగోతుష స్వాహ ఆగోత్యాద నమ విజ్ఞాతంజ స్వాహ విజ్ఞాతాయుధ నమ విజ్ఞానంజ స్వాహ విజ్ఞానాయుధ నమ మనస్య స్వాహ మనస ఇదం నమ చక్రయస్య స్వాహ చక్రయాద నమ దర్శస్య స్వాహ దర్శాయుధ నమ పూర్ణమాసస్య స్వాహ పూర్ణమాసాయుధ నమ బృహచ్చ స్వాహ బృహత ఇదం నమ రథంతరంజ స్వాహ రథంతరాయ నమ ప్రజాపతిర్జయానందరాయ విష్ణేప్రాయ శ్రీకృష్ణప్రతనాద్యేషుతస్మేభిధస్తమనందర్భాసహుక్రస్యవ్యో बभूव स्वाहा प्रजापते नमः अग्निर्भूतानां अधिपति स्वाहा अग्ने नमः इंद्रो ज्येष्ठानां अधिपति स्वाहा इंद्राय नमः नमः पृथिव्याधिपति स्वाहा वाय नमः वायुरन्तरिक्षस्याधिपति स्वाहा वायुवे नमः सूर्योदिपोधिपति स्वाहा सूर्याय नमः इन्द्रनक्षत्राणाधिपति स्वाहा चन्द्रमासा इदं नमः बृहस्पति ब्रह्मणोऽधिपति स्वाहा बृहस्पतय इदं नमः मित्रसत्यानामधिपति स्वाहा मित्राय इदं नमः वरुणोपाधिपति स्वाहा वरुणाय इदं नमः समुद्रस्रोत्यानामधिपति स्वाहा समुद्राय इदं नमः अन्नकं साम्राज्यानाम् अधिपति स्वाहा अन्नाय इदं नमः सविता प्रथमानामधिपति स्वाहा सवित्रे इदं नमः रुद्रपशूनामधिपति स्वाहा रुद्राय इदं नमः विष्णुपर्वतानामधिपति स्वाहा विष्णवे इदं नमः मरुदोगणानामधिपति स्वाहा मरुद्भ्यं नमः पितामहावरे पितामह यमावत स्वाहा मंत्रोक्तदेवताभ्यं नमः అపౌపస్పృశ్య మళ్ళా ఎడం చేతితో పట్టుకుని మళ్ళీ ఇంకొకసారి నీళ్లు తాకండి అపౌపస్పృశ్య అన్నప్పుడు నీళ్లు తాకి మళ్ళీ కుడి చేతితో తీసుకోండి ఓం అర్ధాధార్ధం ధర్మస్థ ఇదం బ్రహ్మక్షత్రం బాధ ఇదం బ్రహ్మక్షత్రం బాధు తస్మై స్వాహ అర్ధాధార్ధాన్యవ్యయం ధర్మాయ నమః ఆభ్య స్వాహ ఓషధిభ్యోస్తరుభ్యోర్భ్యం నమః అగం హిదోష్వా మధుర్యోవం ధర్మస్థ సరీజోప్సరాది నమః इदं ब्रह्मक्षत्रं वादुता इदं ब्रह्मक्षत्रं वादुता स्मै स्वाहा खगंहितायां विश्वसाम्ये सूर्याय धर्माय नमः आभ्य स्वाहा मरीचिभ्योक्तरोद्धायभ्यो नमः सुषुम्नः सूर्यस्मि चन्द्रमागन्धरस्य नक्षत्रान् मित्रसो भीकरो यो नमः
स इदं ब्रह्मक्षत्रं वा ददा इदं ब्रह्मक्षत्रं वा तस्मै स्वाहा सुषुम्नायां सूर्यधर्मसे सूर्यश्मये चन्द्रमसे गन्धर्वाय नमः ताभ्यः स्वाहा भुज्यस्य वर्णाभिज्ञागन्धर्वस्य दक्षिणाप्तसवानावधेयं ब्रह्मक्षत्रं वा ददा इदं ब्रह्मक्षत्रं वा तस्मै स्वाहा भुज्यवे वर्णाभिज्ञागन्धर्वाय नमः ताभ्यः स्वाहा दक्षिणाभ्योत्तरभ्यस्तवाभ्यं नमः प्रजापतिष्ठकर्माणो गन्धर्वस्य सामान्यप्रसव ब्रह्मयो नाम स इदं ब्रह्मक्षत्रं वा ददा इदं ब्रह्मक्षत्रं वा तस्मै स्वाहा प्रजापतयेश्वरनयमसेगन्धर्वाय नमः ताभ्यः स्वाहा साङ्ख्योत्तरभ्यो निभ्यतं नमः विष्णोश्वविधावातो गन्धर्वस्य स्यावोऽप्तसव नाम स इदं ब्रह्मक्षत्रं वा ददा इदं ब्रह्मक्षत्रं वा तस्मै स्वाहा विश्वायुष्वदेवादन्धर्वाय नमः ताभ्यः स्वाहा तदाभ्यं नमः मनोभवनस्य देशस्य उपरि वराहिता ब्रह्मणे स्नेहत्रामेहधर्मैच्छस्वाहा देव ब्रह्मणे नमः प्रजापतिमनसाध्यायन् प्रजापतियन्त्रहितांस्यो विश्वाजातान् परिता बभूव कामासे होमस्तनो सूर्यकृत्यामृयोरहिला विस्वाहा प्रजापतये नमः भूस्वाहा अग्ने नमः भवस्वाहा वायव इदं नमः शुभस्वाहा सूर्याय इदं नमः भूर्भवस्वाहा प्रजापतय इदं नमः అది వేసేసేయండి ఇప్పుడు నాన్న డబ్బా దూరం మన మధ్యమ పరిధి అంటారు అంటే అది ఎడం చేతితో పట్టుకోండి లేదా కాక పక్కన పెట్టిన పర్వాలి మీకు ఎదురుగా ఒక పుల్ల ఉండాలి చూడండి అది మధ్యమ అది అగ్నిహోత్రం ప్రదేశం పరిధిం ప్రహృత్యా అటొక పుల్ల అది తీసుకోమా దక్షిణం ఉత్తరం ఇంకో పుల్ల ఉంది ఇది తీసుకోవాలి అది ఇది రెండు దక్షిణ ఉత్తరాలు రెండింటిలో ఉంటుంది ఇది తీసుకొని అది కూడా తీసుకోవాలి ఆ రెండు దాంట్లో పడేసామా అది లెక్కలో అది ముందు పడేసాను ఇప్పుడు అది తూర్పుది అవుతుంది పొరపాటు పడ్డట్టుంది ఇది తూర్పుది అది రెండు ఉంటాయి తూర్పు అది కాదు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వేడి ఉంటుంది నిలబెడతాం కదా ఇక్కడ పరధీన క్రియా ఆగాఢ తనుభ్య ఇదం నమమ తనుభ్య ఇదం నమమ అంటే ఇప్పుడు అలా చేసి ఏంటయ్యా అంటే తెలుసుకోవడానికి అగ్నిహోత్ర దాన్ని చెప్పే కదా మీరు ఒక లెటర్ వేశారనుకోండి పోస్టుగా తంతిచరాయ అనే మంత్రం వస్తుంది తంతిచరాయ తంతిచర అంటే తపాలా తంతి అని మీరు చిన్నప్పుడు వినే ఉంటారు తపాలా తంతి పోస్ట్ ఆఫీస్లో తంతి తపాలా తంతి తపాలా కార్యాలయం అంటే తంతి అంటే ఏంటి దారం దారం ఎలా ఉంటుంది ఒకటి 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 ఇట్లా అంశాలతో ఎలా అయితే ఉంటుందో మీరు పోస్ట్లో వేస్తే ఆ పోస్ట్ అది తీసుకెళ్ళి ఆఫీస్లో వేస్తారు అతను ఏం చేస్తారు ఇది గుంటూరు ఇది విజయవాడ ఇది తెనాలి మంగళగిరి విడగొట్టారు ఈ మంగళగిరి డబ్బా తీసుకుని మంగళగిరి వెళ్ళే ఊరు వెళ్ళి దాంట్లో పడేస్తారు ఇతను ఆ ఊరు వరకు తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో పడేస్తారు అక్కడ వాళ్ళు మళ్ళీ మంగళగిరి నుంచి దుగ్గిరాల మళ్ళీ ఇది విడగొడతారు మళ్ళీ అక్కడ దుగ్గిరాల లోపల అంటే ఈ తంతి దీని తంతి అంటారు కదా తంతి అంటే ఏంటి ప్రతి పూస ఎన్ని లింక్ ఉంటుంది అట్లా అగ్నిహోత్రుడు ఇచ్చే ద్రవ్యాలు కూడా లింక్తో ఉంటాయి అంటే మనం చేస్తుంటే ఏదో వెళ్ళిపోతుంది కాదు స్వాహాదేవి ద్వారా అగ్నిహోత్రుడు ద్వారా చిత్తుడు ద్వారా ఆకూతి ద్వారా చిత్తి సాకూతి సాధి విజ్ఞాతుడు అనే పేరు ఆ విజ్ఞానుడు ఆకూతి ఇట్లా ప్రతి అలా ఇస్తూ వెళ్ళే వాళ్ళందరి ద్వారా అది ఆ ప్రధాన దేవి ఏ హోమంతో సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నామో ఆయనకు అందుతుంది అందించే వాళ్ళ యొక్క తంతి చెరువులు చాలామంది ఉన్నారు కనుక కృతజ్ఞతతో ఈ హోమాలన్నీ అయిపోయిన తర్వాత అయ్యా మీరు కదా మాకు కృతజ్ఞత మీ ద్వారా కదా అందుకుంది కనుక మేము కృతజ్ఞతతో ఈ నేతిని మీకు కూడా మీ ఇస్తున్నాం అని చెప్పి ప్రధానంగా మీరు వాళ్ళ హోమాలు చేశారు ఇప్పుడు చేయబోయేటువంటి ప్రధాన హోమం పూర్ణాహుతి దాని పేరులోనే పూర్ణ ఆహుతి ఈ హోమద్రవ్యాలు ఇవి మిగలకుండా వేసేదానికే అవి మిగుల్చుకుంటే దోషం ఇప్పుడు అడుగుకుని మిగిలిన ఏదో సాయంత్రం చట్నీ చేసుకుని ఏదో పోపు వేసుకుని తింటానంటే దోషం అనమాట కనుక అన్నీ కలిపి దాంట్లో వేయటమే ఉద్దేశం ఓం ఇది తీసుకోండి అగ్నేయ స్పష్టకృతే స్వాహ దాంట్లో వేసి అగ్నేయ స్పష్టకృతే మమ అది కాదు దాంట్లో ఉన్నది లేదు మళ్ళీ దాంట్లో ఉన్నది వేయాలి కొంచెం నేతిగా ఉండడం వల్ల అలా మీకు స్టిక్ అవుతుంది ఇప్పుడు దాంట్లో అది తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని ఒకసారి ఇది ఎన్ని అని చెప్పేస్తే కలశం తీర్థం ప్రసాదం మూడు దగ్గర పెట్టేసి సరిపోతా లేక వాళ్ళు వచ్చిన తర్వాత కాబట్టి కానీ పూర్ణాహుతులు వేసింది కదా ఓకే దీంతో ఒకసారి తీసుకోము దీంతో మీ చేతిలో ఉన్న దాంతో కూడా తీసుకుని రెండు కలిపి వేయండి ఉత్తరం జాగ్రత్త ముందుకు వెళ్తుంది విశ్వాన్ వేసేయండి విశ్వేభ్యో దేవేభ్య స్వాహ విశ్వాన్ దేవామితి సర్గస్రావేనాభిహోతి ఋతుభ్యారుద్రేభ్యాఖ్యం సర్గస్రావభాగేభ్యం నమ ఇది నా చేతికి ఒక్కసారి నెయ్యి వేయండి ఓం భూస్వాహ అగ్నేయ నమః భూస్వాహ వాయవే నమః భూస్వాహ సూర్యాయ నమః ఓం భూర్భువస్వాహ ప్రజాపతయే నమః శ్రీ విష్ణువే ఇది ఒకసారి వేయండి ఆజ హోమహాంగాహ్యర్థం పూర్ణాహుతం కరిష్యే చాలు ఇలా పట్టుకోం ఒక్కసారి పసుపు కుంకుమ పళ్ళని తీసుకున్నామా శ్రీనివాసు
మీరు ఇది పట్టుకుని 12 సార్లు లెక్క వేస్తూ ఉంటాను. 12 సార్లు నెయ్యి ఇలా వచ్చి అమ్మాయి చేత ఆపుతాం అని చేసి ఓమాది దేవత ఓం నెయ్యి సార్ స్టార్ట్ చేయండి. 12 సార్లు దాంట్లోంచి దీంట్లోకి 12 సార్లు నెయ్యి నేను లెక్క వేస్తూ ఉంటాను. ఏకం రెండోసారి ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ఇంకొకసారి తీసుకోండి. ద్వాదశ 12 సరిగ్గా మేము లెక్క మీరు లెక్క దాంతో చిన్న దాంతో కూడా తీసుకుని నా చేతి లేచేటప్పుడు నెయ్యి ఉడుకుతుంది. నా చేతి అది పట్టే అది కూడా నా చేతికి ఉన్న పట్టుకుంటాను. మీరు చిన్నగా లేచి నిలబడండి. కొంచెం వేడిగా అది తీసుకున్నాను ఒకసారి. ఇద్దరు చిన్నగా లేచి నిలబడండి. ఇప్పుడు మొదట ఇలా పట్టుకోండి. ఇటు నేను హోమం చేసేటప్పుడు స్వాహ అన్నప్పుడు దీంట్లోంచి నెయ్యి పడాలి. ఓకేనా? ఉత్తరే ముందర జోకేసుకుంటుంది. ఇటు వేపు ఓకేనా? జాగ్రత్త వెళ్ళకుండా ఓం స్వాహ అన్నప్పుడు వెళ్ళి ఓం సప్తదే అగ్నే సమిధ సప్తహోత్ర సప్తధాత్వాయంతి సప్తయో నీరా ప్రణస్వ వృతేన స్వాహ చెప్పండి. అగ్నయే సప్తవత ఇదం నమః. ఓం పూర్ణాహుతిముత్తమాంజహోతి. నేను చెప్పినప్పుడు దీనికి స్వాహకారం ఉండదు. పూర్ణాహుతి వేసేప్పుడు స్వాహకారం తర్వాత ఈ ద్రవ్యాన్ని తీసి మంత్రాంతంలో ఇలా ఉంటుంది. జాగ్రత్త కింద నుంచి ఇలా తీసి చేయగలుగుతాం. పక్క నుంచి ఇలా తీసేస్తాం. ఓం పూర్ణాహుతిముత్తమాంజహోతి. సర్వం వై పూర్ణాహుతి అథోయం వై పూర్ణాహుతి ప్రతిష్టతి. వెంకటరమణ గోవింద గోవింద. ఓం ఓం వసోద్ధార అంజహోతి పుసోర్మేధారా శతవా ఏషా హూయతే కృతస్యావేరవేషాధార విస్మిల్లోకే బ్రహ్మానోపతిష్ఠితాజ్యేర్జహోతి తేజోవాజ్యం తేజోవసోద్ధార స్మై తేజోవరుందే ధోకామా వై వసోద్ధార కామానేవావరుంధేన్ కామైత ప్రాణ స్యాన్నాజ్యం వీ కామశ్చ మే కామశ్చ మే సోమరసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే పుష్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రువణంచ మే ఎంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే హశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే రగిశ్చ మే అర్థంచ మే మృతంచ మే క్షుంచ మే నామేశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే మిత్రంచ మే భయంచ మే సుఖంచ మే శయనంచ మే శోషాచ మే సుదినంచ మే. నాలుగు